హాయ్ అండి, వెల్కమ్ టు సినిమా పిక్చర్. A24 మూవీస్ హాలీవుడ్లో ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. చాలా మందికి A24 అనే పేరు వింటే బ్లైండ్గా థియేటర్కి వెళ్ళిపోతారు. హాలీవుడ్లో దీని క్రేజ్ అలా ఉంది ఇప్పుడు. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు A24 మూవీస్ అంత స్పెషల్? A24 సక్సెస్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? నెంబర్ 1, బడ్జెట్ తక్కువ, క్రియేటివిటీ ఎక్కువ. మనం జనరల్గా అనుకుంటాం బడ్జెట్ ఎక్కువ ఉంటే మూవీస్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుందని. కానీ A24 ఫిలాసఫీ కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళు ఇంటెన్షనల్లీ స్మాల్ బడ్జెట్స్తో మూవీ చేస్తారు. ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. ఆస్కార్ బెస్ట్ పిక్చర్ గెలిచిన ఈ సినిమా బడ్జెట్ అరౌండ్ 14 మిలియన్ మాత్రమే. హాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది చాలా తక్కువ బడ్జెట్, కానీ రిజల్ట్ 140 మిలియన్ కలెక్ట్ చేసింది. ప్రొడ్యూసర్ జానథన్ వాంగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అపోలో 13 మూవీలో ఆస్ట్రోనాట్స్ లిమిటెడ్ టూల్స్తో సర్వైవ్ అయ్యారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఫిల్మ్ మేకింగ్ కూడా. అన్లిమిటెడ్ మనీ ఉంటే ఈజీ సొల్యూషన్స్ దొరుకుతాయి, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటే బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది, క్రియేటివ్ ఐడియాస్ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. అది A24 బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. వాళ్ళు బడ్జెట్ని లిమిటేషన్గా చూడరు, బడ్జెట్ని క్రియేటివిటీకి ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్, డైరెక్టర్ని ట్రస్ట్ చేస్తారు. ఇప్పుడు హాలీవుడ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టూడియోస్. డైరెక్టర్ ఒక విజన్తో మూవీ స్టార్ట్ చేస్తాడు, కానీ మధ్యలో ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ రీసెర్చ్, ఆడియన్స్ టెస్టింగ్, కమర్షియల్ ప్రెషర్ ఇవన్నీ కలిసి మూవీని కంప్లీట్లీ మార్చేస్తాయి. ఫైనల్ అవుట్పుట్ డైరెక్టర్ మూవీ కాకుండా కమిటీ మూవీ అయిపోతుంది. కానీ A24లో సీన్ డిఫరెంట్. వాళ్ళు డైరెక్టర్ని హైర్ చేస్తే ఆల్మోస్ట్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. డైరెక్టర్ ఎలా మూవీ ఇమాజిన్ చేశాడో అదే స్క్రీన్ మీద ట్రై చేస్తారు. మినిమల్ స్టూడియో ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. డైరెక్టర్ వాయిస్ని రెస్పెక్ట్ చేస్తారు. బ్యారీ జెంకిన్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన లైన్ చాలా ఫేమస్. A24 మూవీస్ చూస్తే డైరెక్టర్ ఎవరో చెప్పొచ్చు అన్నాడు. ఎందుకంటే ప్రతి సినిమాకి ఓన్ పర్సనాలిటీ ఉంటుంది. మూన్ లైట్, లేడీ బర్డ్, ద లైట్ హౌస్, హెరిడిటరీ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అన్నిటికీ సపరేట్ ఐడెంటిటీ ఉంది. మన దగ్గరనే కాదు, ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కానీ అన్ని స్టూడియోస్లో కానీ ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాన్ ఇండియా అప్పీలో, పాన్ వరల్డ్ అప్పీలో ఇలాంటి వాటి కోసం డైరెక్టర్ ఒక సోల్ ఏదైతే స్టోరీకి అనుకుంటున్నాడో ఆ సోల్ని చంపేస్తున్నారు. కొన్ని సినిమాలు చూస్తే డైరెక్టర్ ఎవరో మనం ఇట్టే చెప్పేయచ్చు, ఎందుకంటే తన ఫ్లేవర్ కనిపిస్తుంది ఆ సినిమాలో. బట్ ఇప్పుడు వచ్చే సినిమాలు అలా అనిపించట్లేదు. అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఆడియన్స్కి ఏం వర్కౌట్ అవుతున్నాయో అవే పెట్టుకొని ఒక చెక్ లిస్ట్ లాగా అవి టిక్ చేస్తూ ఫినిష్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే A24 మూవీస్ ఫ్లాషీగా ఉండవు. ప్రాక్టికల్ లైటింగ్ ఎక్కువ, న్యాచురల్ షాడోస్, హ్యాండ్ హెల్డ్ కెమెరాస్, లాంగ్ టేక్స్, క్లోజ్ ఫ్రేమింగ్, రియల్ లొకేషన్స్. ఎగ్జాంపుల్, రూమ్లో ల్యాంప్ ఉంటే అదే మెయిన్ లైట్. ఆర్టిఫిషియల్గా సినిమా లైట్స్ ఎక్కువగా మొహం మీద వేసారు. మూవీ డాక్యుమెంటరీ లాగా రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది. క్యారెక్టర్స్ ఎమోషన్స్ని మాత్రమే మనం ఫీల్ అవ్వగలుగుతాం. కెమెరా మూమెంట్ కూడా ఓవర్ స్టైలిష్గా ఉండదు. క్యారెక్టర్ బ్రీత్తో మూవ్ అవుతాం. ఇది ఎమోషనల్ కనెక్షన్ని చాలా ఇంక్రీజ్ చేస్తుంది. మ్యాక్సిమం ఆఫ్ ద ఫిల్మ్స్లో హీరో ఆర్ హీరోయిన్ గ్లో అయిపోవాలి, క్యారెక్టర్ స్కిన్ చాలా నీట్గా ఉండాలి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తెగ లైట్లు పెట్టేస్తారు. దీనివల్ల అదేదో ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. న్యాచురల్ లైట్ సెటప్ ఉన్నప్పుడు మనం ఎమోషన్ తోటి ఎక్కువగా కనెక్ట్ అవుతాం. నెక్స్ట్, స్టోరీ ఫస్ట్, స్పెక్టికల్ లేటర్. హాలీవుడ్లో ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రెండ్ ఏంటంటే CGI. ఎక్స్ప్లోషన్స్ పెట్టాలి, హ్యూజ్ యాక్షన్ సీన్స్ ఉండాలి, విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి. కానీ కొన్ని మూవీస్ అయ్యాక స్టోరీ గుర్తుండదు మనకి, యాక్షన్ సీన్స్ మాత్రమే గుర్తుంటాయి. A24 రివర్స్ చేసింది. స్టోరీ ఇంపార్టెంట్ ఫస్ట్, తర్వాత ఎమోషన్, తర్వాత క్యారెక్టర్స్, విజువల్స్ ఆ స్టోరీని సపోర్ట్ చేయాలి, స్టోరీని డామినేట్ చేయకూడదు. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సన్, పాస్ట్ లైఫ్స్, రూమ్, మూన్ లైట్. ఈ మూవీస్లో యాక్షన్ లేదు, రేంజ్ VFX కూడా ఏమి ఉండవు, కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇయర్స్ వరకు గుర్తుంటుంది. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్, షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే సినిమా రెడీగా ఉంటుంది. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే పాయింట్. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, ప్రొడక్షన్ డిజైనర్ షూట్ ముందే హండ్రెడ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇమేజెస్ కలెక్ట్ చేస్తారు. ఫోటోగ్రఫీ, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, ఓల్డ్ ఫిల్మ్స్, ఫ్యాషన్, నేచర్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కలెక్ట్ చేస్తారు. ఎందుకు? సినిమా మూడ్ని ముందే డిసైడ్ చేసి పెట్టుకోవడానికి. హీరో లోన్లీగా ఫీల్ అవుతున్నాడా, వార్మ్ కలర్సా, కూల్ కలర్సా, ఫ్రేమ్ సిమెట్రిక్గా ఉంటాయా, కెమెరా స్టాటిక్గా, హ్యాండ్ హెల్డా, ఇవన్నీ షూట్ ముందే డిసైడ్ అయిపోతాయి. అంటే ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకు బీపీలు వేసిపోయే మ్యాటర్ ఏంటంటే, జస్ట్ క్యాజువల్గా లైన్ రెడీగా ఉంటుందంట, కాంబినేషన్ రెడీగా ఉంటుంది, వాళ్ళు షూట్కి వెళ్ళిపోయి అక్కడ రాసుకుంటారంట స్క్రిప్ట్లు. అసలు ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నామంటే సినిమా చూసి ఆడియన్స్కి ఎలాగో చాలామంది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ ఆ సినిమాకి పనిచేసే వాళ్ళ కష్టం మీదైనా ఇంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా బౌండెడ్ స్క్రిప్ట్ వేసుకొని రావాలి ముందు. ప్రాపర్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ లేనిది ఒక సినిమా స్టార్ట్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ డైరెక్టర్ కనుక తన ఓన్ బడ్జెట్ తోటి నా డబ్బు నా ఇష్టం అన్నట్టుంటే తను ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చాలామంది శ్రమ, టైం అండ్ దాంతోపాటు డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ అండ్
స్క్రిప్ట్ దాంతోపాటు ప్రీ విజువలైజేషన్ ఉంటే ఇంకా బెటర్. సో దట్ క్యారెక్టర్స్ లేదా యాక్ట్ చేసే వాళ్ళకి లేదా సినిమా తీసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. A24 మూవీస్ ప్రాపర్ స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ లేనిది సినిమాని స్టార్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ హారర్ సినిమానే, కానీ హారర్ కాదు. ఇది A24 బిగ్గెస్ట్ మ్యాజిక్. హెరిడిటరీ, మిడ్సమ్మర్, ద విచ్, టాక్ టు మీ, పర్ల్, ఎక్స్ ఇవన్నీ హారర్ మూవీస్ అనుకుంటాం. కానీ డీప్గా అనలైజ్ చేస్తే గోస్ట్ స్టోరీస్ కాదు, గ్రీఫ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా, డిప్రెషన్, లోన్లీనెస్, రిలేషన్షిప్స్, ఐడెంటిటీ, ఈ ఎమోషన్స్ని హారర్ ఫార్మాట్లో చెప్తారు. ఆడియన్స్ హారర్ కోసం థియేటర్కి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఎమోషన్స్ని క్యారీ చేస్తారు. జాన్రాని బెయిట్ లాగా యూజ్ చేస్తారు. ఒరిజినల్ మెసేజ్ ఇన్సైడ్ ఉంటుంది. హారర్ సినిమా ఏదైనా కూడా 4-5 హారర్ విజువల్స్, ఒక జంప్ స్కేర్ పెడితే సరిపోదు. మనం దాని వెనకాల ఉన్న క్యారెక్టర్స్ని ఫీల్ అవ్వగలగాలి. మనం కళ్ళు మూసుకొని చూసుకుంటే మనకి గుర్తుండిపోయే ఏ హారర్ సినిమా అయినా డీప్గా మనకి ఎక్కడో కనెక్ట్ అవుతుంది. సో జాన్రా అనేది జస్ట్ ఆడియన్ని థియేటర్కి తీసుకురావడానికి, తీసుకొచ్చాక ఆ ఎమోషన్స్ అండ్ దాంతోపాటు ఉన్న క్యారెక్టరైజేషన్స్ తోటి అలా హోల్డ్ చేస్తారు. నెక్స్ట్ మార్కెటింగ్ కూడా డిఫరెంట్. చాలా స్టూడియోస్ మూవీస్ రిలీజ్ ముందే హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ స్పెండ్ చేస్తాయి. టీవీ యాడ్స్, బిల్ బోర్డ్స్, ప్రమోషన్స్. కానీ A24 లిమిటెడ్ రిలీజ్, కొన్ని థియేటర్స్లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆడియన్స్ రెస్పాన్స్ అబ్జర్వ్ చేస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ ఉంటే స్లోగా స్క్రీన్స్ ఇంక్రీజ్ చేస్తారు. మార్కెటింగ్ న్యాచురల్గా గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్ అన్కట్ జెమ్స్. స్టార్టింగ్లో లిమిటెడ్ రిలీజ్, పాజిటివ్ టాక్ వచ్చింది, తర్వాత నేషన్ వైడ్ బ్లాక్ బస్టర్ అయింది. మార్కెటింగ్ కన్నా ఆడియన్స్ రికమెండేషన్ మీద ఎక్కువ నమ్మకం. అది A24 స్ట్రాటజీ. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే Day 1 కలెక్షన్ కక్కుర్తిపడి సినిమాని నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేసి కలెక్షన్ వచ్చినా రాకపోయినా ఫుల్ మాకు అంత వచ్చాయి ఒక పోస్ట్ వేసి తొప్పుతున్నారు. సరే, A24 సీక్రెట్ సక్సెస్ ఒక ఫార్ములా కాదు. స్మాల్ బడ్జెట్స్, క్రియేటివ్ ఫ్రీడమ్, డైరెక్టర్ విజన్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్ కూడా అదిరిపోద్ది. డీటెయిల్డ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్, జాన్రా ఇన్నోవేటివ్గా ఉంటుంది, స్మార్ట్ మార్కెటింగ్, ఇవన్నీ కలిసి ఒక ఎకో సిస్టమ్లో క్రియేట్ చేస్తే అదే A24 మూవీస్. కాంటెంట్ జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా రీచ్ అవుతుంది. A24 ప్రొడక్షన్ హౌస్ లాగా మన దగ్గర కూడా ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయ్యి మంచి సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తే అదిరిపోతుంది. మరి సినిమాలు తీసాం కదా, ఆ మాత్రం రికవరీ కావాలంటే, ఆ మాత్రం డప్పు కొట్టాలి అంటే ఇక్కడ సినిమా తీసేటప్పుడే ఒక లిమిటెడ్గా కొన్ని రెస్ట్రిక్షన్స్తో ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ చేసుకొని ఒక బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్తే అక్కడే సగం ఎక్స్పెన్సెస్ కట్ అవుతాయి. నెక్స్ట్ హీరో కొంచెం స్వార్థంగా కాకుండా సినిమా గురించి ఆలోచిస్తే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడం లాంటి స్టెప్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే ఇంకా సగం బడ్జెట్ అక్కడ కట్ అవుతుంది. క్రిస్టఫర్ నోలన్ సినిమా సెట్స్లో కనీసం చైర్స్ కూడా ఉండవంట. అంటే తను పెట్టిన లాజిక్ ఏంటో పక్కన పెడితే అక్కడ ప్రొడక్షన్ని ఎంత కుదురుతుందో కట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఇన్ ద వరల్డ్ ఈస్ కాంప్రమైజింగ్ ఆన్ లగ్జరీ. కానీ ఇక్కడ లగ్జరీ మీద ఎక్కువైపోయి ఈగో అనేది ఎక్కువైపోయి సినిమా చచ్చిపోతుంది. సో అదండి మ్యాటర్. A24 ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ అవ్వడానికి ఇవి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. సో A24 ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.